హలో అండి. వెల్కమ్ టు కమల్ ప్రియ వ్లాగ్స్. ముందుగా నా ప్రీవియస్ వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఎంతో హెల్తీ రెసిపీ అయిన పోహా రెసిపీనైతే చూసేద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని, దానిపైన ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం మరిగాక దాంట్లో కొన్ని పల్లీలు వేసి వేపుకోండి. పల్లీలు బాగా వేగిన తర్వాత దాన్ని ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు వేపుకున్న ప్యాన్‌లోనే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత అందులోని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు వేసి వేపుకుందాం. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని బాగా వేపుకోండి. ఇలా వేగుతూ ఉండగా ఈలోపు మీ అందరూ ఏం చేస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే మనం ఇప్పుడు అందులో 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రబ్బల కరివేపాకుని వేసుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయలైతే బాగా వేగిపోయాయి కదండీ! ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని, ఆ ఉప్పు అంతా కూడా వాటిలికి కలిసేలాగా బాగా కలుపుకోండి. అది బాగా కలిపిన తర్వాత, ఇప్పుడు మనం ఆల్రెడీ నీట్‌గా కడిగి పెట్టుకున్న అటుకులనైతే ఇందులో వేసేసి బాగా కలపండి. మనం ఏదైతే ఉల్లిపాయలు మిశ్రమం ఉందో, అదైతే దానికి చాలా బాగా కలపాలండి. బాగా పట్టేటట్టయితే కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే మనం బాగా కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు అందులోకి ఒక చిన్న నిమ్మకాయ అయితే మాకు సరిపోయిందండి. ఆ చిన్న నిమ్మకాయ రసాన్నయితే మనం ఇప్పుడు అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా చిన్న పుల్లగా కావాలి అనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్నైతే బాగా పట్టే వరకు కూడా బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఆల్రెడీ వేపించి పక్కనుంచుకున్న పల్లీలనైతే దాని మీద వేసేయండి. వేసి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఎంతో ఈజీ అయిన మన పోహా రెసిపీ అయిపోయింది.